హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు వీక్గా ఉన్నాయి. సో సెంటిమెంట్ అనేది కొంత నెగిటివ్గా ఉంది. దాని కారణంగా మన మార్కెట్స్ ఈరోజు ఒక గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. అయితే ఇనిషియల్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో లో నుంచి బాగా రికవర్ అయింది. అయితే మళ్ళీ సెకండ్ హాఫ్లో సెల్లింగ్ అనేది నిఫ్టీలో కొనసాగింది. ఓవరాల్గా నిఫ్టీ 15,752 దగ్గర -171 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు వీక్గానే క్లోజ్ అయింది. దగ్గర 700 పాయింట్స్ అంటే 676 పాయింట్స్ మైనస్లో 35,079 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ కావడం చూస్తున్నాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ దగ్గర లోస్లోనే క్లోజ్ అయినాయి. ఇక ఓవరాల్గా ఈరోజు గెయినర్స్ కానీ గమనిస్తే ఎన్టీపీసీ నిఫ్టీలో బీపీసీఎల్, డీవీ ల్యాబ్స్ లాంటివి ఈరోజు నిఫ్టీలో గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు టాప్ లూజర్స్ కానీ గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఫ్యూచర్స్లో టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే పిఐ ఇండస్ట్రీస్ అనమాట. ఇది కూడా ఇది 6% పెరిగింది. ఇక సెక్టర్ వైజ్గా కానీ గమనిస్తే ఈరోజు అంటే ఎక్కువగా పెద్ద కంపెనీస్ కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అంటే లైక్ బ్రోకింగ్ కంపెనీస్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో బ్రోకింగ్ కంపెనీస్ కొన్ని బాగా పెరిగాయి. తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఈరోజు పెరిగాయి. దీంతోపాటు రియల్ ఎస్టేట్, బ్రోకింగ్ అండ్ ఫార్మాలో చిన్న కంపెనీస్, చాలా చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెరిగాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 590 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే డిక్లైన్స్ 639 అనమాట. మార్కెట్ కొంచెం వీక్గా ఉన్నా కూడా రెండు అంత డిక్లైన్స్ పెద్దగా లేవు, అది గమనించాలి. ఇక ఓవరాల్గా ఈరోజు ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయినాయి. ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినాయి, తర్వాత లాంగ్ అన్వైండింగ్ జరిగిందండి. లాంగ్ అన్వైండింగ్ జరిగింది, తర్వాత షార్ట్స్ బిల్డ్ అయినాయి. లాంగ్ అన్వైండింగ్ అంటే ఎవరైతే ఫ్యూచర్స్లో పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళు ఫ్యూచర్స్లో పొజిషన్ తీసుకున్నారో ఫ్యూచర్స్లో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ చేశారన్నమాట. ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ చేశారు అంటే మార్కెట్స్ కొంచెం ఈ లెవెల్ నుంచి పడడానికి అవకాశం ఉంది అనే ఆలోచనతో వాళ్ళు షార్ట్స్ సెల్ చేశారు. ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువ తీసుకున్నారండి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసింది అంటే బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ బాగాలేని కారణంగా ఈరోజు బాగా సెల్లింగ్ మనకి చూసాము. 3.4%, 1471 దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అయింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి కూడా ఈరోజు 2.7% పడింది. దీంతోపాటు అదర్ బ్యాంక్స్ కూడా ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. సో ఓవరాల్గా అంటే ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి కొంచెం ఇక్కడ నుంచి వీక్గా ఉండడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఓవరాల్గా నిఫ్టీ ఎలా ఉంటుంది. నిఫ్టీ కానీ గమనిస్తే మనకి ఇన్ని రోజులు మనం ఒక రేంజ్ అనేది టైట్ రేంజ్ 1.5 మంత్ కానీ గమనిస్తే 15,600 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా మనం చూస్తున్నాము. అదేవిధంగా హైయర్ సైడ్ కానీ గమనిస్తే 15,950 ఆ లెవెల్స్కి వెళ్ళడము, అక్కడ నుంచి కొంచెం రివర్స్ కావడము, 15,600కి రావడం, మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. సో ఇదే ట్రెండ్ ఉంటుందా అనేది ఫ్యూ డేస్లో గ్లోబల్ మార్కెట్స్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ అనేది ఉందండి. అటు యూఎస్లో కానివ్వండి, తర్వాత అటు యూరోపియన్ మార్కెట్స్లో. ప్రధాన కారణం చెప్పాలి అంటే కోవిడ్ అనేది డెల్టా వేరియంట్ అనేది బాగా ఎక్కువ కావడం. మరీ ముఖ్యంగా కొన్ని కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 20 డేస్ కానీ గమనిస్తే యూకేలో మళ్ళీ కోవిడ్ కేసెస్ అనేది బాగా ఎక్కువైనాయి. గ్రాఫ్ కానీ గమనిస్తే మరోవైపు జపాన్లో కూడా బాగా పెరుగుతున్నాయి. తర్వాత యూఎస్లో కూడా వీక్లీ బేసిస్లో కోవిడ్ కేసెస్ అనేది బాగా ఎక్కువ అవుతున్నాయి. సో మళ్ళీ కోవిడ్ భయాలు అటు ప్రపంచ మార్కెట్స్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే కానీ జరిగితే కొంచెం గ్లోబల్ మార్కెట్స్ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మన మార్కెట్స్ మాత్రం గ్లోబల్ మార్కెట్స్ కన్నా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాం మనం ఇన్ని రోజులు. అంటే బాగా మంది గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నా కూడా మనం పెద్దగా పట్టలేదు. అయితే అది మరీ సెల్ ఆఫ్ మరీ ఎక్కువైతే మాత్రం మన మార్కెట్స్ కూడా దాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా కొంత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిఫ్టీ ఎంతవరకు రావచ్చు, 15,600 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయ్యిందంటే 14,800 లెవెల్స్ దాకా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. 14,800 దాకా రావచ్చు ఇది షార్ట్ టర్మ్ వ్యూ. ఇంకా హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే మనకి 15,900 దాటి దాని పైన ఉంటే మాత్రం 16,200 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక రెగ్యులర్గా మనకి అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు రెగ్యులర్గా ఒకరు మెసేజ్ పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్కా ల్యాబ్స్, ఐపీసీఏ ఇప్కా ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. ఇది ప్రస్తుతానికి 2,115 రూపీస్ దగ్గర ఉంది. 2,115 దగ్గర ఉంది. సో దీని ఇన్వెస్ట్మెంట్కి మంచిదని అడుగుతున్నారండి. సో ఇప్కా ల్యాబ్స్ విషయానికి వస్తే ఇది ఫండమెంటల్గా ఓకేనండి, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. చాలా పాత కంపెనీ. ఇది ఫార్ములేషన్స్లో ఉన్నారు, తర్వాత ఏపీఎస్లో ఉన్నారు. మనకి కోవిడ్ వచ్చిన స్టార్టింగ్లో ఈ స్టాక్ బాగా పెరిగిందండి. ఈ కంపెనీ బాగా పెరిగింది.
దీనికి ప్రధాన కారణం లేదంటే అంటే యాంటీ మలేరియా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏపీఎస్ తయారు చేస్తారన్నమాట. గ్లోబల్గా చెప్పాలంటే గ్లోబల్ లీడర్స్ అని చెప్పొచ్చు. దీంతోపాటు వీళ్ళు మనకి హైపర్ టెన్షన్కి వాడే మందులు ఏవైతే ఉంటాయో అవి ఏపీఎస్ తయారు చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. అయితే మైనస్ పాయింట్ ఏంటి అంటే గ్రోత్ లేదండి. ఎందుకంటే మనకి కోవిడ్ తర్వాత ఫార్మా కంపెనీస్లో చాలా భారీ మార్పులు వచ్చాయండి. సెక్టర్ పరంగా చాలా మార్పులు వచ్చాయి. చాలా కంపెనీస్ డెట్ తగ్గించుకున్నారు. తర్వాత గ్రోత్ కనపరిచారని, అంటే 30%, 40%. ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్ తీసుకుందాం, ఒక్కసారి వాళ్ళు డబుల్ అయిపోయింది. వాళ్ళ లాస్ట్ ఒక 2 ఏళ్ళకి ఇప్పటికి రెవెన్యూస్ డబుల్ అయిపోయినాయి. బట్ అది మనకి ఈ కంపెనీలో కనపలేదు. అఫ్కోర్స్ దీని బిజినెస్ మోడల్ వేరే అనుకోండి. ఈ ఇప్కా ల్యాబ్స్లో కనపలేదు. మనకేంటంటే ప్రస్తుతానికి ఫండమెంటల్స్ బాగున్నా కూడా గ్రోత్ ఉండాలండి. ఫస్ట్ ఫార్మా సెక్టర్ ఓవరాల్గా ఇది జస్ట్ బిగినింగేనండి. ఫార్మా సెక్టర్ని కాదు, ఓవరాల్గా హెల్త్ కేర్ సెక్టర్ మన ఇండియాలో ఇది జస్ట్ బిగినింగే. స్టే ఇన్వెస్టెడ్గా ఉండమని చెప్తాను. ఫ్యూచర్లో హెల్త్ కేర్ రిలేటెడ్ స్టాక్స్ ఇంకా పొటెన్షియల్ ఉంది, బాగా పెరగడానికి పొటెన్షియల్ ఉంది. అయితే మనం ఉండే స్టాక్ ఎటువంటి స్టాక్స్లో ఉన్నాం, ఏ స్టాక్లో ఉన్నాం అనేది చూడాల్సి ఉంటుందండి. మనం సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ ఓరియంటెడ్ స్టాకు, తర్వాత లీడర్షిప్ బాగా మంచి క్వాలిటీ, అంటే యంగ్ డైనమిక్గా ఉండాలండి. అంటే కంపెనీని ముందుకు తీసుకెళ్లే మంచి లీడర్షిప్ ఉన్న స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే భవిష్యత్తులో మంచి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఈ ఇప్కా ల్యాబ్స్లో మాత్రం నాకు అటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఫ్యూచర్లో ఉండే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. అంటే ఓవరాల్ సెక్టర్ పెరిగితే ఇది పెరుగుతుంది, కాకపోతే సెక్టర్ 10% పెరిగితే ఇది 5 to 6% పెరుగుతుంది. మనం ఎక్కువ అంటే గ్రోత్ ఉన్న స్టాక్లో ఉంటే మాత్రం మనకి మోర్ దెన్ అంటే సెక్టర్ 10% పెరిగితే ఫార్మా సెక్టర్ మనం 15% పెరిగే స్టాక్స్లో ఉండాలి. అది నేను ఫైనల్గా చెప్పొచ్చేది అంటే. బట్ ఏదైనప్పటికీ కూడా దీనికన్నా వేరే స్టాక్స్ ఉన్నాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. వీళ్ళు కూడా రోజు మెసేజ్ పెడుతున్నారంటే మార్నింగ్ వీడియో, ఈవినింగ్ వీడియో కింద. సో ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ మీకు ఒక 6 months 7 months బ్యాక్ మీరు వీడియోలో చూడండి. ఒకటి కాదు 2-3 సార్లు చెప్పాము, అవాయిడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు మనం కూడా బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిలో మనం అసెట్ క్వాలిటీని చూడాల్సి ఉంటుందండి. అన్నిటికీ ఒకే విధమైన అనాలిసిస్ ఉండదు. అంటే ఒక సెక్టర్గా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ విషయానికి వస్తే వీళ్ళు ఏమాత్రం కూడా అటు గ్రోత్ పక్కన పెట్టి గ్రోత్ పరంగా గ్రోత్ అయితే లేదు. తర్వాత మీరు అసెట్ క్వాలిటీ అనేది బాగా తగ్గిందండి. మరోవైపు ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. సో దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మీరు చాలామంది ఏంటంటే 30 రూపీస్ 40 రూపీస్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారండి. బట్ అది రైట్ డెసిషన్ అయితే కాదు. మీరే చెప్పారు 6 months బ్యాక్ ఇన్వెస్ట్ చేశాను, మార్కెట్ ఎంత పెరిగినా కూడా ఇది మైనస్లో ఉంది. ఇంకా మీరు 34-35లో ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు 30 రూపీస్ ఉంది. అంటే మార్కెట్లో ఎన్ని ఆపర్చునిటీస్ మీరు కోల్పోయారో అర్థం చేసుకోండి. కాబట్టి రైట్ స్టాక్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ని అయితే నేను ర్యాలీస్ కోసం వెయిట్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కావండి. దీనికన్నా మనకి ఆపర్చునిటీస్ అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటే బేస్డ్ ఆన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ కూడా గురించి మాట్లాడుకోవాలి మనం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ చాలా వీక్గా వచ్చాయండి. అటు రెవెన్యూస్ పరంగా మనకి తగ్గింది, తర్వాత మార్జిన్స్ తగ్గాయి, తర్వాత ఎన్పిఎస్ పెరిగాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెము ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కొంచెం సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఒక 1 or 2 months ఈ సెక్టర్కి చెందిన స్టాక్స్లో కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అంటే దీంట్లోనే ఉండాలి అంటే ఐడిఎఫ్సి బెస్ట్, తర్వాత ఫెడరల్ బ్యాంక్ అండి, ఇది కూడా బెస్ట్ అండి. చిన్న బ్యాంక్స్లో ఐడిఎఫ్సి కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, అది కూడా కొనాలనుకుంటే ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఒక 2 to 3 monthsలో పరిస్థితులను బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం బ్యాంకింగ్ స్టాక్స్లో అయితే లేదు. ఇది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ గురించి. ఇక కెల్టన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. స్టాక్ పేరు కెల్టన్ టెక్నాలజీస్. ఇది మన తెలుగు స్టేట్స్కి చెందిన కంపెనీనే, చాలా స్మాల్ క్యాప్ కంపెనీ అండి. ఇది కంప్లీట్గా ఆపరేటెడ్ కంపెనీ అండి, కంప్లీట్గా ఆపరేటెడ్ స్టాక్ అండి ఇది. దీని గురించి పెద్దగా నేను చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు. ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండండి. ఇవన్నీ కూడా ఏంటంటే బుల్ మార్కెట్లో ఇవన్నీ కూడా మనం ఈ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు. మీకు ఫైనాన్షియల్స్ చూస్తే అన్నీ బాగానే కనబడతాయండి. కానీ మన ఇండియాలో ఏవైతే కంపెనీస్ అనౌన్స్ చేస్తున్న ఫైనాన్షియల్స్ మెజారిటీ చిన్న కంపెనీస్ అన్నీ కూడా 90% వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అటు వెబ్సైట్లలో కానివ్వండి, తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం, అంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి. అవన్నీ కూడా మీరు చూస్తున్నది అంతా బేసిక్స్. అవన్నీ కూడా రీసెర్చ్ చేయాల్సి ఉంటే డిఫరెంట్ మనం ఆ మెథడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. రియాలిటీ వేరు, ప్రాక్టికల్గా మనం చూడాల్సి ఉంటుంది, ఆ రియాలిటీ చూడాల్సి ఉంటుంది. అంతేకాని
ఇటు చాలామంది ఏంటంటే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ మనకి లాస్ట్ వీడియో కింద ఒకరు సరిగమ గురించి వేరే హిందీలో ఏదో యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్తే అది తీసుకొచ్చి పెట్టారనమాట. సో అవన్నీ కరెక్ట్ కాదండి. అవన్నీ కూడా ఏంటంటే మన ఇండియాలో అనలిస్టులు మనం చాలా తక్కువ మంది ఉన్నారు, అది అర్థం చేసుకోండి. యూట్యూబ్లో న్యూస్ చదివేవాళ్ళు, న్యూస్ చెప్పేవాళ్ళు, లేకపోతే కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి చూసి అవన్నీ కూడా అది కరెక్ట్ కాదు. దాని చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది మనం నష్టపోతాం తప్ప అల్టిమేట్గా దానివల్ల మనకి ఫలితం ఉండదు. రీసెర్చ్ చేయాల్సింది మనం బిజినెస్ చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం బిజినెస్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి బిజినెస్ అర్థం చేసుకోండి. ఆ బిజినెస్ని మనం అర్థం చేసుకొని అప్పుడే మనకి బాగా తెలిస్తేనే, మనం క్షుణ్ణంగా తెలుసుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని అక్కడ ఇక్కడ చూసి ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు బుల్ మార్కెట్ కాబట్టి ఇప్పుడు అన్నీ నడుస్తాయండి. అట్లా కాకుండా వన్స్ మార్కెట్లో ఈ లిక్విడిటీ తగ్గితే ఇటువంటి చిన్న చిన్న స్టాక్స్లో మనం భారీగా నష్టపోతాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా అబ్నార్మల్గా పెరిగితే మీరు అర్థం చేసుకోండి, ఫండమెంటల్ సపోర్ట్ లేకుండా అబ్నార్మల్గా ఏదైనా పెరిగి, అంటే బాగా నాయిస్ వచ్చి, అంటే ఎక్కడ పట్టినా యూట్యూబ్లోనో న్యూస్లోనో అదే వస్తుంటే మనం జాగ్రత్తగా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా ఉండి ఎగ్జిట్ కావాలి. ఇన్వెస్టర్గా ఉండడం కాదు, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా ఉండాలండి. కాబట్టి అది అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు అనేది స్టాక్ మార్కెట్లో వచ్చారు, రికార్డ్ అనమాట మన ఇండియాలో. సో దాని కారణంగా ఈ చిన్న స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఒక్కొక్క వేవ్లో, అంటే ఒక్కొక్క బుల్ మార్కెట్లో ఒక్కొక్క సెక్టార్, ఒక్కొక్క స్టాక్స్ పెరుగుతూ ఉంటాయండి. వీటన్నిటి బిహైండ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని అల్లుతారు, పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2017లో గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి. అవి ఈరోజు అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ రోజు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు 5-6 లక్షలు కూడా వాళ్ళ దగ్గర లేదనమాట. అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ ఒక టైంలో పెరుగుతాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అంతేగాని యూట్యూబ్లో వెనకాల ఎట్లా అనగానే కంపెనీ ఇన్ఫర్మేషన్ రావడము, వీళ్ళు దీంట్లో ఉన్నారు, వీళ్ళు దీంట్లో ఉన్నారు, ఇది దీనికి భవిష్యత్తు ఇట్లా ఉంటుంది, అట్లా ఉండదండి. అవన్నీ కూడా ఏంటంటే రియాలిటీ కాదు. మీరు అర్థం చేసుకోండి. ఒక్క 1 మంత్లోనో 3 మంత్స్లోనో స్టాక్ డబుల్ అయిపోయిందంటే బిజినెస్ ఆ విధంగా పెరిగిందా? పెరగదు కదా. సో స్టాక్ పెరిగిందంటే డబ్బు వల్ల పెరిగింది, అది అర్థం చేసుకోండి. సో గ్రోత్ ఉన్న కంపెనీస్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ని ఎప్పుడైనా నమ్ముకోండి. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ లాగా ఉండండి, వాల్యూ ఇన్వెస్టింగ్ చేయండి. అంతేగాని ఈ స్పెక్యులేషన్లో మాత్రం ఉంటే మాత్రం ఇమీడియట్గా ఎగ్జిట్ కావాలి, ఎగ్జిట్ అయిపోవాలి. అంతేగాని చూస్తూ కూర్చొని ఉంటే మాత్రం మళ్ళీ మనం నష్టాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.